నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో కొన్ని ఇంట్లో వస్తువుల్ని ఎలా సర్దుకోవాలి, ఐడియాతో ఎలా చేయాలి, చిట్కాలని కూడా అనొచ్చు. నేను చేసుకునే విధానం మీకు చూపిపోతున్నాను. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. సబ్స్క్రైబర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? బెల్ సింబల్ కొట్టి సబ్స్క్రైబర్ చేసుకోండి. తర్వాత నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వద్ది. తప్పకుండా చూస్తారనుకుంటున్నాను. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకేనండి. ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్తే ఇలాంటి కాయలు మనం తెచ్చుకుంటాం కదండి. కాయలు తెచ్చుకున్నప్పుడు ఇవి ఇట్లా తొక్కు తీయటానికి ట్రై చేస్తాం చేత్తో. అస్సలు రాదండి, చాలా గట్టిగా ఉంటుంది. అయితే మనం అలా తీసుకొని తినాలా అనిపించినప్పుడు ఇదిగో ఇలా సన్నగా ఒక 4 ముక్కల్లాగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని చూడండి ఇలా తీసుకోవచ్చండి. అది తీస్తే చాలా ఈజీగా వస్తాయి. ముందు కొంచెం ఇట్లా రాదు, కానీ తర్వాత మనం ఖచ్చితంగా చేయబెట్టి తీసామంటే కరెక్ట్గా వస్తాయండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి. ఇలా తీసేసి మనం జ్యూస్ వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగా తినాలన్నా తినొచ్చు. చాలా ఈజీగా వస్తాయండి. మనం మామూలుగా తీయాలంటే రాదు, దాని తొక్కు అనేది చాలా ఇబ్బంది పడతాం. ఇలా ఐడియాగా ఇదైతే చాలా తేలిగ్గా వస్తుంది. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. జ్యూస్కైనా వేసుకోవచ్చు. ఓకేనండి. తర్వాత మరో చిట్కా, ఇక్కడ నేను ఓట్స్ ప్యాకెట్ చూపిస్తున్నాను. ఈ ఓట్స్ కానీ ఏదైనా సరే ఓట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా వాడుకుంటాం కదండి. వాడుకున్నప్పుడు ఈ హోల్ ఇలాగే ఉంటే గాలి పోద్ది, లేకపోతే ఏమన్నా మామూలుగా దుమ్ము కూడా పోతుంటుంది. అలా కాకుండా వదిలేయకుండా ఇది ఇలా 2 మడతలు పెట్టేసేసి, మనం ఇంట్లో టిక్ పిన్నులు ఆడుకుంటుంటారు చిన్నపిల్లలు. ఇవి మా మనవరాళ్ళు ఆడుకొని ఆడబడేసిన పాతవే. ఇవి చక్కగా ఇగో చూడండి, దీనికి పెట్టేసామనుకో ఇవి అస్సలు బాగుండి చాలా బాగుంటాయి. నేను చాలా వాటికి వాడుతుంటాను. ఈవెన్ బట్టలకు కూడా ఆడుకోవచ్చు. ఇవి చూపిస్తాను ఆ వీడియో కూడా. చూడండి ఎంత బాగా స్టిక్ అయిపోయినాయో. ఇలా ఉంటుంది. మనం వాడుకునేటప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. ఐడియా బాగుంది కదా? నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఇంకో ఐడియా, ఇట్లాంటి సాల్ట్ ప్యాకెట్లు కూడా సాల్ట్ చిన్న డబ్బాలు కానీ చిన్న జాడీలు కానీ దాంట్లో పోసుకొని మిగతా అది పక్కన పెట్టేస్తాం. వర్షాకాలం అయితే ఆ నెమ్ము పోయి కరిగిపోతుంటుంది సాల్ట్కి కూడా ఇలాగని పెట్టుకుంటే మంచి ఐడియా, చాలా బాగుంటుంది. వస్తువు పాడవకుండా ఉంటుంది. మీకు ఐడియా నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. తర్వాత ఇది ఉప్మా రవ్వ అండి. అదే బొంబాయి రవ్వ కూడా అంటాం కదా, ఉప్మా రవ్వలు ఇడ్లీ రవ్వలు అయితే అస్సలు పురుగు పడతాయి. వర్షాకాలం గాలి పోతే చాలు తుట్లు కట్టేస్తాయి. అలా తుట్లు కట్టకుండా ఉండాలంటే చూడండి, దీంట్లో ఒక 5-6 లవంగాలు తీసుకొని దీంట్లో కలిపేసేసామంటే ఈ లవంగాలు అనేవి ఘాటు ఉంటాయి కదండి. అసలు పురుగు అనేది పట్టదు. చాలా బాగుంటుంది. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. తర్వాత మనము టిఫిన్లకి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ వేసుకుంటామండి. చూడండి, పిండి వర్షాకాలం అయితే చల్లగా చలి పెట్టేటప్పుడు అస్సలు పొంగదు పిండి అనేది. దీని మీద ఇలా మూత పెట్టేసేసి గట్టిగా మూత ఉండే డబ్బాకి మూత పెట్టేసేసి, తర్వాత దానిపైన ఏదైనా క్లాత్ పెట్టేసేసి కట్టేసామనుకో, ఉదయానికి నువ్వు ఉప్పు వేయకపోయినా ఏం చేయకపోయినా సరే, ఎంత వర్షాకాలమైనా ఎంత చలికాలమైనా సరే పిండి పొంగి చాలా బాగుంటుంది. ఈ ఐడియా అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. తర్వాత ఇదొక ఐడియా అండి. దీంట్లో చూడండి డేటాలు ఒక చిన్న మూతడేసాను. వేసి ఇప్పుడు ఒక కర్పూర బిళ్ళ తీసుకొని దీంట్లో ఇట్లా నలిపేసి ఏదైనా స్పూన్ కానీ ఏదైనా చిన్న ఇట్లాంటి కర్ర కానీ తీసుకొని కలపాలి. చెయ్యి పెట్టొద్దండి. కలిపితే తర్వాత కాటన్ తీసుకొని ఇప్పుడు చేతుల మీద మనకి అప్పుడప్పుడు వర్షాకాలము నీళ్ళు పడినప్పుడు చేసినప్పుడు దోమ గుట్టినప్పుడు దురదలు వస్తుంటాయి కదండి. ఆ దురద మీద రుద్దాలి ఇది. అయితే ఇది చిన్నపిల్లలకు వాడకూడదండి. ఇది పెద్దవాళ్ళే వాడుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఓర్చుకోలేరు, చాలా మండద్ది. ఇన్ఫెక్షన్ అనేది చేరద్దు కదా. దీంతో రుద్దటం వల్ల శుభ్రంగా 3-4 సార్లు చేస్తే చాలండి. ఎంతలో పుళ్ళైనా దురదలైనా పోతాయి. ముందుగా చేస్తున్నాను, జాగ్రత్త. చిన్నపిల్లలకి అస్సలు వాడొద్దండి. ఖచ్చితంగా పెద్దవాళ్ళే వాడుకోవాలి. చిన్నపిల్లలు ఈ మంటని ఓర్చుకోలేరు. అందుకనే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, చిన్నపిల్లలకి వాడొద్దు, పెద్దవాళ్ళు మాత్రమే వాడుకోవాలి. ఇలా వాడుకుంటే ఒక వారం రోజులు రోజుకొకసారి అలాంటి ఎలాంటి దురదలు ఉన్నా కూడా పోతాయండి. నేను వాడుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా భయంకరమైన దురదలు కూడా పోతాయి. ఓకేనండి. ఈ ఐడియా కూడా అందరికీ నచ్చద్ది. తర్వాత మనకి వర్షాకాలం వస్తే చాలండి, జలుబులు దగ్గులు, ఇంకా దగ్గు అయితే నైట్ పూట నిద్ర కూడా పోకుండా దగ్గుతుంటారు. అట్టంటప్పుడు టీ పెట్టుకునేటప్పుడు ముందుగా ఒక గ్లాస్ వాటర్ పెట్టేసి ఇది మరిగే లోపల ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5 మిరియాలు, ఒక 3 యాలకులు, కొంచెం
తులసి ఆకు చూడండి, ఈ తులసి ఆకు కూడా తీసుకొని శుభ్రంగా ఇది ఒక చిన్న రోల్లో వేసి కచ్చబచ్చ దంచుకోవాలి. ఈ 4 తీసుకొని దంచుకొని చక్కగా ఈ టీలో వేసుకోవాలండి. ఈ టీలో చూడండి ఇలాగ దంచి వేసేసుకోవాలి. వేసేసి ఇప్పుడు మనం ఎంతమంది టీ పెట్టుకోవాలనుకుంటున్నామో అంతమందికి టీ పొడి కూడా వేసుకోవాలి. టీ పొడి కూడా వేసుకొని కొంచెం మరగనిచ్చి పాలు పోసుకొని మరగనియాలి. ఇలా మరగనిచ్చిన తర్వాత చూడండి టీ కూడా కలర్ కూడా చాలా బాగుంటాయండి. అయితే ఈ తాగేటప్పుడు కొంచెం ఘాటుగా అనిపిస్తాయి, అయితే బాగుంటుంది. మన గొంతులో నసనసగున్న అలాంటివి కూడా పోతాయండి. ఈ టీ అనేది ఇట్లా చేసుకొని తాగితే మేమైతే ఇలాగే చేసుకుంటాము, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇది మా ఆయనకండి బెల్లం వేస్తున్నాను, ఆయనకు షుగర్ ఉంది కదా. నేనైతే కొంచెం చక్కెర వేసుకొని పొయ్యి మీదే ఉన్నాయి, మరుగుతున్నాయి. ఆయనకి ఇచ్చేసిన తర్వాత నేను పోసుకుంటానండి కప్పులో. రోజు అంతే 2 సార్లు, ఎందుకంటే ఒకేసారి పోయటానికి ఆయన షుగర్ అనేది తినడు కాబట్టి ఇలా కలిపేసేసి తాగామంటే ఆ గొంతులో నస అనేది అస్సలు ఉండదండి. కఫం లాంటిది ఊరికి నసనసగా ఉంటుంది, అవన్నీ కూడా పోతాయి. ఈ మిరియాలు తులసి ఆకులు వేసిన దానివల్ల బెల్లం వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటాయి టీ అనేవి. ఇదిగో నేను చక్కెర వేసుకొని ఇలా మరగనిచ్చానండి. మరిగినాక ఇలా తీసుకుంటే చాలా బాగుంటాయి. మామూలు వాళ్ళు కూడా తాగొచ్చు అండి, జలుబు దగ్గు వాళ్ళు కాకుండా మామూలుగా ఉండేవాళ్ళు కూడా తాగొచ్చు, చాలా మంచిది కూడా ఇది. ఇలా పెట్టుకుంటే మనకి గొంతు అనేది కొంచెం రిలీఫ్ అవ్వద్ది. తర్వాత చిట్కా, ఇది చాలా మంచిదండి. చాలామందికి ఒంట్లో ఒక్కోసారి పని చేసి ఇంట్లో ఆడవాళ్ళకి నీరసం అవుతుంటారు. నీరసం అయినప్పుడు మనం పట్టించుకోము. భర్త గురించి, పిల్లల గురించి, ఇంట్లో బయట ఇంకా అత్తమామల గురించి ఇలా పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అలా కాకుండా మనం కూడా పట్టించుకోవాలి. చాలా నీరసం అయిపోతుంటాం. నీరసం అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి టానిక్లు టాబ్లెట్లు తెచ్చుకొని మింగుతాం, ఎందుకంటే బలం వచ్చేదానికి. అలా కాకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఇలాంటివి ఒక క్యారెట్, ఒక యాపిల్, ఒక చిన్న ముక్క బీట్రూట్ ముక్క, ఇంకా ఏదైనా వేసుకోవచ్చండి. ఈ ఫ్రూట్స్లో అన్నీ వేసుకొని ఇలా కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసేసుకున్న తర్వాత చూడండి జ్యూస్ ఇలా తయారవద్దండి. ఇవి రోజుకి దీంట్లో కొంచెం ఉత్తగానే తాగొచ్చు, లేదంటే కొంచెం తేనె 1-2 సుక్కలు నిమ్మరసం పిండుకొని కూడా తాగొచ్చు. లేదు మేము ఉత్తగా తాగగలుగుతామంటే తాగొచ్చు, ఎందుకంటే బీట్రూట్ వేసాం కాబట్టి కొంచెం ఒగురుగా అనిపిస్తుంది, కానీ చాలా మంచిదండి. టానిక్లు టాబ్లెట్ల కన్నా ఇది ఎక్కువ బలాన్ని ఇస్తుంది. ఇలాగాని తాగితే మనం హాస్పిటల్కి పోవసరమే ఉండదండి. ఇది మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.